పాజిటివిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ప్రముఖ సంఘ సంస్కర్త మేటి నాస్తికోద్యమ నేత అయినటువంటి శ్రీమతి సరస్వతి గోరా గారి స్వీయ జీవితగాథ గోరాతో నా జీవితం పుస్తకం నుండి సత్యాగ్రహం చేసి జైలు నుండి తిరిగి వచ్చిన తర్వాత గాంధీజీ గారు తమ ఆశ్రమంలో ఉండవలసిందిగా గోరా గారిని, గోరా గారి కుటుంబ సభ్యుల్ని, అలాగే నాస్తిక కార్యకర్తలను పిలవడం జరిగింది. వీరంతా అక్కడికి వెళ్ళి ఉండడమే కాక ఆ ఆశ్రమంలో అనుకూలంగా ఉంటూ ఎంతో చక్కని పనులు చేస్తూ మంచి పేరు సంపాదించుకోవడం కూడా జరిగింది. ఇక్కడి వరకు మనం క్రితం ఎపిసోడ్లో తెలుసుకున్నాం కదండి. ఈరోజు మిగిలిన అంశాలు చూద్దాం. మా కుటుంబ సభ్యులను, తోటి కార్యకర్తలను సేవాగ్రాం రప్పించుకొని సన్నిహితంగా పరిశీలించిన తర్వాత గాంధీజీ గోరా గారితో, నా ఆస్తికత్వం ఒప్పని కానీ నీ నాస్తికత్వం తప్పని కానీ అనలేను. ఇద్దరం సత్యాన్వేషకులం. ఎవరు ఒప్పో ఎవరు తప్పో కాలం నిర్ణయిస్తుంది. నీవు ఒప్పైతే నేను నీ వైపు రావచ్చు, నేను ఒప్పైతే నీవు నా వైపు రావచ్చు, లేదా ఇద్దరం కలిసి మరో మార్గాన్ని రూపొందించుకోవచ్చు అని అన్నారు. సత్యాన్వేషి అయిన గాంధీజీ సత్యం ఎవరి గుత్తా కాదని, నిరంతరం సత్యాన్ని అన్వేషించడం, నిరంతరం సత్యాన్ని ఆచరించి అనుభవం సంపాదించడం, ఆ అనుభవాల వెలుగులో నిత్య నూతనంగా సత్యాన్ని స్వీకరించడం, ఇది తన జీవిత గమనమని గాంధీజీ అనుకున్నట్లు కనిపిస్తోంది. మొదట్లో అందరి వల్లనే గాంధీజీ కూడా నాస్తికత్వం అంటే వ్యతిరేక భావం కనబరిచారు. తెలుసుకోకుండా, పరీక్షించకుండా దేని మీద వ్యతిరేక భావం పెట్టుకోకూడదని గాంధీజీ అనుకున్నట్లు ఉన్నారు. అందుకే ఆయన రామస్వామి గారి ద్వారా నాస్తికత్వం గురించి తెలుసుకున్నారు. నాస్తిక జీవిత విధానంలో సమానత్వానికి, ముఖ్యంగా సాంఘిక సమానత్వానికి మేము ఆచరిస్తూ ఇచ్చిన విలువను ఆయన గుర్తించారు, శ్లాఘించారు. సామాజిక న్యాయకత్వం, సాంఘిక సమానత్వం అంటే అన్ని కులాలు, అన్ని మతాల వారిని సమానంగా చూడటమే కాదు, స్త్రీ పురుషుల మధ్య కూడా సమాన గౌరవం, సమాన అవకాశాలు సాధించడం. నాస్తికులం అని అనుకోగానే మతాన్ని, కులాన్ని దాటి మనుషులందరినీ సమానంగా చూడడమే కాక స్త్రీ పురుష భేదాలని కూడా దాటి మానవులను సమానంగా చూడగలగడం, మూఢనమ్మకాలను, అజ్ఞానాన్ని దాటి శాస్త్రీయ దృష్టిని, సత్యశోధనను అలవాటు చేసుకుని వాస్తవ పరిజ్ఞానాన్ని పెంచుకోగలుగుతున్నాము. వ్యక్తి సాంప్రదాయాలకి, కుల వ్యవస్థలకు కానీ, నుదుటి వ్రాతకు కానీ, దైవ దృష్టి అనే ఆలోచనకు కానీ బానిస కాడు అనుకోగానే స్వేచ్ఛతో, బాధ్యతతో కూడిన వ్యక్తిత్వ వికాసానికి అవకాశం ఏర్పడింది. సేవాగ్రామ ఆశ్రమానికి మమ్ములందరినీ పిలిపించుకొని మా అందరి నిత్య జీవిత ప్రవర్తనలో గాంధీజీ ఇవన్నీ గమనించినట్లు అనిపించింది. అటువంటి పరీక్షకు మేము నిలబడగలిగినందుకు మాకు చాలా ఆనందం కలిగింది. ఈ విధంగా సేవాగ్రాం ప్రవాసం మాకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని కలిగించి మేము ఎంచుకున్న దారి సరి అయినదనే నమ్మకం ఏర్పరిచింది. అందుకు గాంధీజీకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి, రామస్వామి గారిని అభినందించాలి. మేము సేవాగ్రాం వెళ్ళినప్పుడు గోరా గారికి కానీ, నాకు కానీ, మా పిల్లలకు కానీ హిందీ రాదు. లవణానికి, మైత్రికి హిందీ నేర్చుకోవాలనే పట్టుదల పెరిగింది. అందుచేత మేము తిరిగి ముదునూరు వచ్చిన తరువాత ముందు సామ్రాజ్యం వద్ద, తరువాత హిందీ టీచర్ కాజా వెంకటేశ్వరరావు గారి వద్ద లవణం, మైత్రి హిందీ నేర్చుకోవడం ప్రారంభించారు. లవణం ఎంత పట్టుదలగా నేర్చుకున్నాడంటే 6 నెలల్లోనే ధారాళంగా మాట్లాడటం ప్రారంభించాడు. మేము గాంధీజీ వద్దకు వెళ్ళిన ఫలితం ఇది. ముదునూరులో కస్తూర్బా కేంద్రం ఏర్పడటానికి దారితీసిన పరిస్థితులు ఇక్కడ చెప్పుకోవాలి. ఆగాఖాన్ ప్యాలెస్లో 1942 ఉద్యమంలో గాంధీజీతో పాటు నిర్బంధంలో ఉన్నప్పుడు కస్తూరిబా గాంధీ చనిపోయారు. 1944లో గాంధీజీ జైలు నుంచి విడుదలై రాగానే ఆయన 74వ జన్మదినోత్సవానికి
దేశం మొత్తం మీద 74 లక్షల రూపాయలు వసూలు చేసి 1944 అక్టోబర్ 2న గాంధీజీకి సమర్పించారు. గాంధీజీ ఈ డబ్బును కస్తూరిబా పేరు మీద భారతీయ స్త్రీల అభివృద్ధికి, ముఖ్యంగా గ్రామీణ స్త్రీల అభివృద్ధికి వినియోగించాలని నిశ్చయించారు. కస్తూరిబా స్మారక నిధి అనే సంస్థను ప్రారంభించి దానికి ఈ డబ్బు ఇచ్చారు. కస్తూరిబా స్మారక నిధికి మొట్టమొదటి కార్యదర్శిగా మృదులా సారాభాయి ఉండేవారు. ఆవిడ అహ్మదాబాదులోని జౌళి మిల్లుల యజమాని. అంబాలాల్ సారాభాయి కుమార్తె. గాంధీజీ ప్రభావంతో బాల్యం నుంచి దేశ సేవకు అంకితమైనారు. సెక్యులర్ సోషలిస్టు భావాలు, శాస్త్రీయ దృక్పథము కలిగిన మహిళ. పురాతన ఛాందస భావాలను, మౌఢ్యాన్ని వదిలిపెట్టకపోతే స్త్రీలు పైకి రాలేరని ఆవిడ గట్టిగా విశ్వసించేవారు. రాష్ట్రాలలో కస్తూరిబా స్మారక నిధి శాఖలు పెట్టడానికి గాను ముఖ్య కార్యకర్తలను తయారు చేయడానికి దేశం మొత్తం మీద నుంచి సుమారు 40 మంది మహిళలను సమీకరించి బొంబాయిలో వారికి శిక్షణా శిబిరం ఏర్పాటు చేశారు. అప్పటికే గోరా గారి సాంఘిక విప్లవ భావాల వల్ల ఆవిడ ప్రభావితమై ఆ శిబిరంలో ఉపాధ్యాయులుగా కొన్ని ఉపన్యాసాలు ఇవ్వమని మృదులా సారాభాయి గారు గోరా గారిని ఆహ్వానించడం జరిగింది. ఆ సమయంలో స్త్రీల కొరకు మీరు చాలా చేస్తున్నారు కదా, మీ గ్రామమైన ముదునూరులో ఒక కస్తూరిబా కేంద్రం ప్రారంభించి మీ పర్యవేక్షణలో దాన్ని ఆదర్శ కేంద్రంగా ఎందుకు రూపొందించకూడదు అని ఆమె అడగడం జరిగింది. ఆమె ఇచ్చిన ప్రోత్సాహంతో గోరా గారు ముదునూరు గ్రామానికి ఒక కస్తూరిబా కేంద్రాన్ని ఇవ్వవలసిందిగా దరఖాస్తు పెట్టారు. బొంబాయి శిబిరం అయిపోయి రాష్ట్ర కమిటీలు ఏర్పడిన తరువాత గోరా గారి దరఖాస్తును ఆంధ్ర కమిటీకి పంపారు. ఆంధ్ర కమిటీలో గోరా గారు నాస్తికులు కనుక ఆయన నడిపే కేంద్రంలో స్త్రీలను నాస్తికత్వం వైపు ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని, అయితే స్త్రీల విషయంలో ఆయన అభినందనీయమైన కృషి చేస్తున్నారు కనుక ఆయన దరఖాస్తును విస్మరించలేమని భావిస్తూ కస్తూరిబా స్మారక నిధికి మహాత్మా గాంధీ అధ్యక్షులు కనుక ఆయన ఒప్పుకుంటే తమకు ఏమీ అభ్యంతరం లేదని అభిప్రాయం వెల్లిబుచ్చుతూ గోరా గారి దరఖాస్తును తిరిగి కేంద్ర కమిటీకి పంపారు. ఈరోజు మనం సేవాగ్రామ్ ఆశ్రమంలో తాము పొందిన అనుభవాల గురించి, తరువాత వారు చేపట్టిన కార్యక్రమాల గురించి సరస్వతి గోరా గారు ఏం వివరించారో తెలుసుకున్నాం కదండి. మిగిలిన విషయాలను మనం వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.